హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు క్యారెట్ కర్రీ చేసి చూపిస్తానండి. చూసారా, ఇప్పుడు మనం క్యారెట్స్ తీసుకున్నాం కదా, దీన్ని వాష్ చేసి పీల్ చేసి కట్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, పీల్ చేస్తాం కదండి. ఇప్పుడు క్యారెట్ దీన్ని వాష్ చేసి నీట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుందాం. మన క్యారెట్ చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందామండి. ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకుందాం. కొంచెమే వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే ఈ వాటర్ మనం వేస్ట్ చేయకూడదు అండి. సో కొంచెం వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని క్యారెట్ బాయిల్ అయ్యేలోపు ఇప్పుడు మనం ఇలా 4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకుందామండి కర్రీకి. క్యారెట్ బాయిల్ అయిపోయిందండి, ఇలా బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్నాము. చూసారా, నెక్స్ట్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. బాండీ పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకున్నానండి. నేను ఇప్పుడు రెడ్ చిల్లీ వేసాను కదా, వేగిపోయింది. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. వేగిపోయాయి కదండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ ఎప్పుడైనా కట్ చేసుకున్నప్పుడు చిన్న టిప్ ఏంటంటేనండి, వీటిని క్రష్ చేసుకోవాలి మనం. అప్పుడు ఈజీగా ఫ్రై అవుతాయి అన్నట్టు. మనం ఎలా కట్ చేస్తే అలా వేసేసేయకుండా ఒకసారి క్రష్ చేసేసుకుంటే బాగుంటుంది. మొత్తం మిక్స్ చేసేసేసి మూత పెట్టేసేద్దాం. ఒక 1 మినిట్ ఫ్రై అవుతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు, నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు మూత తీసి కొంచెం చిటికెడు, చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం చిటికెడు మెంతి పౌడరు, చిటికెడు జీరా పౌడర్ వేసేసుకుందామండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా స్పైసీనెస్కి కారం వేసుకుందామండి. ఇది ఎవరిష్టం వాళ్ళు, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసేస్తామండి. మిక్స్ చేసి ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుందామండి. ఎందుకంటే ఈ స్పైసెస్ అన్ని పీసెస్కి పట్టాలి కాబట్టి. ఇలా చేసి కర్రీ మీరు పిల్లలకి పెట్టినట్టయితే చాలా హెల్తీగా ఉంటుందండి. ఏ విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది క్యారెట్లో. స్కిన్ గ్లోనెస్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. కర్రీ కంప్లీట్ అయ్యేలోపు మనము దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ వేసుకోవాలండి. ఈ మిల్క్లో కొంచెము అంటే ఒక చిటికెడంతా రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నామండి. చూసారా, ఇంత వేసినట్టుగా వేయాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది, థిక్నెస్ వచ్చేస్తుంది. దీన్ని మొత్తం ఇప్పుడు మనం మిల్క్లో ఇలా మిక్స్ చేసేసి ఈ మిల్క్ని మనం కర్రీలో యాడ్ చేసేసుకుంటాం. ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. మీగడదైతే ఇంకా బాగుంటుంది మిల్క్. మూత తీసి చూద్దామండి. ఎస్, కంప్లీట్గా చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మిల్క్ వేసుకున్నాము. మిల్క్ అనేది మీరు డైరెక్ట్గా అంటే విత్ మీగడతో అయినా వేసుకోవచ్చు అండి. లేదు నేనేంటంటే ఎక్కువసేపు మరిగించి వేసాను, కొంచెం చిక్కగా ఇందాక ఉంచి మిల్క్ అలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. చూడండి ఎంత చక్కగా గ్రేవీ వచ్చేస్తుందండి కర్రీలో. మిల్క్ వేయటం వల్ల చాలా బాగుంటుంది. లేదంటే వితౌట్ మిల్క్ అయినా మీరు డైరెక్ట్ అలా అయినా కర్రీ తినేసేయచ్చు. ఇలా మిల్క్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇది రైస్కే కాకుండా రోటీకి, పుల్కాకి కూడా బాగుంటుంది, చపాతీకి, వీటికి. ఒక 1 మినిట్ ఫ్రై అవనిద్దాం. మన క్యారెట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనము కొంచెం కొత్తిమీర చల్లేసేసుకుందాం. ఇలా గార్నిషింగ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూసారా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, అంత హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి ఇలానే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.